వెడ్డింగ్ సీజన్ కదా, మంచి పట్టు చీరలు కావాలి, అలాగే గద్వాల్, పైతని, సో బెస్ట్ సారీస్ అన్ని చూడాలి. ముందు కంచి పట్టు చూద్దాం. ఐ లవ్ కంచి పట్టు. ఇప్పుడు లేటెస్ట్గా చాలా డిజైన్స్ వచ్చాయి కదా. వావ్, ఇప్పుడు గోల్డ్ మళ్ళీ ట్రెండింగ్. బ్యూటిఫుల్. ఓకే, సో దీనికి అసలు సూపర్ కాంబినేషన్ ఆరెంజ్ విత్ గోల్డ్. ఈ మధ్య పెళ్లి కూతుర్లు డైమండ్ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి గోల్డ్ పైన మ్యాచ్ చేసుకోవడానికి సిల్వర్ కూడా వచ్చింది. అండ్ బ్యూటిఫుల్గా ఉంది వీవింగ్ అంతా. ఏదైతే సిల్వర్ జెరీ అండ్ గోల్డ్ జెరీతో ఇచ్చేసారో బ్యూటిఫుల్గా ఉంది, చాలా లేటెస్ట్. వావ్, డిజైన్స్. అవును, అదే పాపా, ఒకటి లవ్లీ కలర్. హాయ్ హరిత గారు. హాయ్, నమస్తే. నమస్తే, బాగున్నారా? మందారం సీరియల్ నుంచి ఒక మంచి ఫ్యాన్ మీకైతే నేను. అసలు మా చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళి ట్యూషన్కి వెళ్ళి సీరియల్ వస్తుంది ఫాస్ట్ గా వచ్చి చూసేవాళ్ళం. థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్. ఎప్పుడు వచ్చారు? చాలా ఒక 10 minutes అయింది, చూస్తా ఉన్నాను. బట్ ఏంటంటే కన్ఫ్యూజన్ ఏంటంటే సమ్మర్ వస్తుంది కానీ నా ఐ లవ్ పట్టు సారీస్, మీకు తెలుసు కదా. సో సారీస్ బ్లౌజెస్ సూపర్ కదండి. థ్యాంక్ యూ. సో ఎలా అంటే కట్టుకోవాలి, అందంగా ఉండాలి, బాగుండాలి, రిచ్ లుక్ కావాలి, డిగ్నిఫైడ్ లుక్ కావాలి, అన్ని కావాలి, కానీ టైర్డ్ అవ్వకూడదు, కంఫర్టబుల్ గా ఉండాలి. సో దాంతో జస్ట్ థింకింగ్ అన్నమాట. మీకు లేటెస్ట్ కలెక్షన్ వచ్చాయి చక్కగా సమ్మర్ ఫ్రెండ్లీ సారీస్. పట్టులో సమ్మర్ ఫ్రెండ్లీ అంటే మీరు ఎంతసేపు కట్టుకున్నా రోజు మొత్తం ఉంచుకున్నా అబ్బా హ్యాపీ ఫీలింగ్ వస్తుంది మీకు. అవునా? వావ్, చూద్దాం, గ్రేట్ న్యూస్. చూసేద్దాం అయితే. యా, మీరు కంచి పట్టు చూస్తున్నారు కదా టిష్యూలో. ఇవన్నీ కొంచెం బ్రైడల్ హెవీ లుక్ వస్తాయండి చక్కగా. కాకపోతే ఇవి కొంచెం థిక్ మెటీరియల్ ఉంటాయి. టిష్యూ అనగానే కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు, ఎక్కువసేపు ఉంచుకోవాలి. పెళ్లిళ్ళకి వెళ్ళే వాళ్ళు పెళ్లి కూతుర్లకైతే పర్ఫెక్ట్లీ వాళ్ళకి తప్పదు. ఇంకా వాళ్ళ ఫొటోస్ కోసము అందం కోసము కంపల్సరీ ఇంకా కట్టుకుంటారు. మనం కంచిలో కంచి విత్ ఖాదీ వీవ్ ఉంది. కంచి విత్ ఖాదీ వీవ్, కంచి ఖాదీ సారీస్, కంచి కోరా సారీస్. కోరా అంటే మీకు తెలుసు కదా, లైట్ వెయిట్ ఉంటుంది. దానికి చక్కగా కంచి ఫినిషింగ్ వస్తుంది. మీకు అసలు పెళ్లిల్లో గ్రాండ్ లుక్ వస్తుంది ఆ సారీస్ కట్టుకుంటే. లైట్ వెయిట్ కంఫర్ట్ ఉంటుంది. కంచి ఖాదీ వీవ్ ఒకటి, తర్వాత కంచి కోరా ఉన్నాయి. ఇవి రెండు చూద్దామండి. తప్పకుండా. నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను అసలు కాంబినేషన్, చాలా ఎక్సైటెడ్ గా ఉంది. మన కస్టమర్స్ కోసం వాళ్ళు ఫ్రీగా ఉండాలి, హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని చెప్పి మనం కొత్తగా ట్రై చేసాము. కానీ చాలా పర్ఫెక్ట్ వచ్చిందండి అసలు. ఇది కంచి కోరా సారీ అని మీరు చూస్తే మీకు ఫ్యాబ్రిక్స్ నేను చెప్పక్కర్లేదు. అయ్యో, సూపర్ కదా ఫ్యాబ్రిక్స్ విషయం. యాక్చువల్ గా అంటే కట్టి మాస్టర్స్ చేశాను, సరిగ్గా చదవకపోయినా చీరలు బాగా చదివాను. ఇది కోరా, బాడీ మొత్తం కోరా వస్తుంది. సో కోరాకి పైనంతా జరీ వీవ్, ఆల్ ఓవర్ బాడీ మొత్తం జరీ వీవ్ వచ్చింది. బోర్డర్ వచ్చేసరికి మంచి కంచి బోర్డర్. ఎందుకంటే మనం పిన్ పళ్ళు పెట్టుకుంటాము, అట్లా పెట్టుకున్నప్పుడు ఇది ఫేస్ మీద బాగా రిఫ్లెక్ట్ అవుతుంది. భలే ఉందండి అసలు. మీరు ఇట్లా పట్టుకుంటే చూడండి. అవును, ఫీల్ లవ్లీ. ఒకసారి వేసి చూస్తా ఫస్ట్. చీర చూడగానే మన ఒంటి మీద ఒక్కసారి పడకపోతే సాటిస్ఫాక్షన్ అసలు. అంటే ఇది కొత్త వెరైటీ కదా, సో ఎక్కడ ఇప్పటి వరకు వినలేదు. ఫస్ట్ టైం వారాహిలోనే ఆ బ్యూటిఫుల్ సౌండ్ అన్నమాట. చెవులకి ఆ చెవుల్లో తేనె పోసినట్టు అంటారు కదా, చాలా మందికి అదే ఫీల్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్. అసలు ఎలా ఉందంటే ఆహా, సమ్మర్ కలర్స్ చూస్తున్నట్టు కదా, నాకు ఒక హ్యాపీ ఫీల్ వచ్చింది. ఎందుకంటే పట్టు చీరలు కట్టుకోవాలి, టైడ్ అవ్వకూడదు, అందరిలోనూ స్పెషల్ గా ఉండాలి. సో ఇది ఇంకొక కలర్ కంచి కోరాలో బ్లాక్ విత్ లావెండర్. సో ఇందాక ఆల్ ఓవర్ జరీ వచ్చింది.
బ్రౌన్ కొంచెం బ్లాక్ బ్రౌనిష్ షేడ్ కొంచెం బ్రౌన్ మిక్స్డ్, కొంచెం డార్క్ కలర్ చూడడానికి అలా అనిపిస్తుంది. ఇది కూడా చాలా రేర్ కాంబో. అంతా ఇది యాక్చువల్ గా చూడండి ఎంత బ్యూటిఫుల్ వీవింగ్ ఇచ్చారు, సిల్వర్ గోల్డ్ విత్ కొంచెం గ్రీన్ మీనాకరీ కలర్స్ వచ్చినాయి అన్ని మీనాకరీ. ఇక్కడ సిల్వర్ జరీ వచ్చింది, మనకి బార్డర్ వచ్చేసరికి చక్కగా గోల్డ్ వచ్చింది. ఎనీ జ్యువెలరీ కెన్ మ్యాచ్ ఏదైనా సెట్ అయిపోతుంది. డైమండ్స్ గానీ గోల్డ్ గానీ ఏది వేసినా కూడా ఈజీగా సెట్ అయిపోతుంది. ఇది కంచి విత్ కోరా కంచి సారీస్, కంచి కోరా సారీస్, ఎనీథింగ్ బట్ బ్యూటిఫుల్. ఓ సూపర్ సారీ. అసలు మీరు చక్కగా బాడీలో అంతా గోల్డ్ జరీ ఇచ్చారు, బార్డర్ వచ్చేసరికి చక్కగా సిల్వర్. అసలు కలర్ చూసారా అసలు ఎంత బాగుంది, లేటెస్ట్ చక్కగా ఈ సమ్మర్ లో ఈ చీర కట్టుకుని ఎంత బ్రైట్ గా ఉంటుందండి. చాలా బ్రైట్ గా ఉంటుంది, లైట్ గా ఉంటుంది, బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఫైనల్లీ అసలు ఏమన్నా క్వాలిటీ, ఆహా. కోరా అంటేనే మనకు బేసిక్ గా ఇట్లా కనిపిస్తుంది. కోరా అవును, కోరా కంచి. కానీ దాంట్లో ఇంత వీవింగ్ రావడం అనేది ఫస్ట్ టైం. అవును, లైట్ కోరా సారీస్ చూసాను నేను, కంచి కోరా సారీస్. కాకపోతే ఎలా ఉంటుంది, బాడీ మాక్సిమం ప్లెయిన్ ఉంటుంది, చిన్న బార్డర్స్ చిన్న మనకు వస్తాయి కదా, అంతే. తప్పితే ఇంత వీవింగ్ తో, ఆల్ ఓవర్ వీవింగ్ తో ఫుల్ జాల్ వచ్చింది. ఇది బ్రైట్ కలర్, కొంచెం మంది బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది. యాక్చువల్గా నాకేమో పెళ్లి కూతుర్లు కూడా వ్రతాలు ఇవన్నీ వస్తాయి కదా, సత్యనారాయణ వ్రతం తర్వాత పూజలకి అత్తగారింటికి వెళ్ళడానికి సంథింగ్ వంట చేయాలి, అసలు చాలా అంటే వ్రతం కైతే చాలాసేపు కూర్చోవాలి పాపం, వాళ్ళు ఇంత టైర్డ్ అయిపోయి ఉంటారు. ఆ తర్వాత ఒక ప్లెజెంట్ ఫీల్ కావాలంటే పర్ఫెక్ట్ గా కోరా కంచి సారీస్ కట్టుకోవాల్సిందే. చక్కగా ఇది మీకు రిచ్ లుక్ వస్తుంది, లైట్ గా ఉంది, కళ్ళకి మంచి కలర్స్ కాంబినేషన్. ఇది కంచి కూర. మనం ఇప్పుడు ఖాదీ వీవ్ చూద్దాం. ఇది ఖాదీ వీవ్ సారీ, ఖాదీ వీవ్ కి విత్ కంచి బోర్డర్, ఖాదీ వీవ్ కంచి బోర్డర్. ఇవేంటంటే కొంచెం మ్యారేజెస్ కి వెళ్ళే వాళ్ళు, కొంచెం కంఫర్ట్ వాళ్ళు ఎప్పుడు సింపుల్ లుక్ ప్రిఫర్ చేసేవాళ్ళు చూడగానే, అంటే వాళ్ళు ఎప్పుడు గద్వాల లేకపోతే వెంకటగిరి చీరలు అట్లాంటివి కడతారు కదా, సో వాళ్ళకి కూడా కంఫర్టబుల్ గా కంచి సారీ. ఓకే, ఇదంతా ఖాదీ వస్తుందండి పైన బాడీ అంతా. ఇదేమో మోటివ్స్ చాలా బాగున్నాయి. ఇదేమో కంచి బోర్డర్ తో బ్రైట్ పింక్ కలర్ బోర్డర్ వచ్చిందండి. మీనాకరీ బూటీస్ తో ఇవి కూడా చాలా స్పెషల్ గా ఉన్నాయి. దీంట్లో ఇంకొక కలర్ చూడండి, అందరు ఇప్పుడు ఎక్కువ లావెండర్ అడుగుతున్నారు కదా, లావెండర్ రెడ్ కాంబినేషన్ మీకు ఖాదీ లుక్ కనిపిస్తుంది. ఖాదీ లుక్ కనిపిస్తుంది, కంచి బోర్డర్ కనిపిస్తుంది, మీనాకరీ వర్క్ కనిపిస్తుంది, అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే అద్భుతం. ఒకసారి నేను వేసుకొని చూస్తాను భయ్యా, చూడాల్సిందే. అసలు ఎంత బాగుంది ఫేస్ లో ఆ గ్లో వచ్చేసింది. అంటే మనకి ఆడవాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, మంచి చీరలు చూసి, మంచి నగలు చూసి, అంటే ఒక్క చీర కొనుక్కున్నా కూడా 10 చీరలు చూసి వేసుకున్నాక ఏది బాగుంది అని ఒక ఇది ఉంటుంది కదా, ఆ తృప్తి సాటిస్ఫాక్షనే వేరు అసలు. చాలా బాగుంది కదా, చాలా బాగుందండి, ఎంత కంఫర్ట్ గా. అవును, లైట్ వెయిట్, సాఫ్ట్ అండ్ బ్యూటిఫుల్ కంచి బోర్డర్. మనం ఇప్పుడు ఆల్ ఓవర్ సారీ మొత్తం ఖాదీ వీవ్ చూద్దాం. ఓకే, వీవే వచ్చేస్తుంది మొత్తం అంతా. ఇది కంచి విత్ ఖాదీ వీవ్ మీకు అర్థమైపోతుంది. అవునవును, ఇది కూడా మీకు చాలా లైట్ వెయిట్ ఉంటది, కట్టుకుంటే కూడా అంత హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. దీంట్లో కలర్స్ పాస్టల్ కలర్ కి ప్లెయిన్ బోర్డర్. సో ఇది ఖాదీ వీవ్. ఈ ఖాదీ వీవ్ ఇది పట్టు వీవ్ కాదండి, ఖాదీ వీవ్ పట్టు సిల్క్ సారీ పైన ఖాదీ వీవ్ వచ్చింది. సో ఈ సారీకి మీరు ఇక్కడ మనం వర్క్ చేయించుకోవచ్చు, స్టాంజర్ పెయింటింగ్స్ అవన్నీ కూడా చేయించుకోవచ్చు, బాగుంటుంది కదా, ఇంకా బోర్డర్స్ వేసుకోవచ్చు. బట్ ఇదే యాజ్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్. ఇది ఒక్కటి కట్టుకున్నా చాలు, మీకులాగా డిజైనర్ బ్లౌజ్ వేసుకున్నా చక్కగా బాగుంటుంది, హైలైట్ సారీ హైలైట్ అయిపోతుంది. ఇది ఖాదీ వీవ్, ఇది ఒక కలర్, ఓహోహో లావెండర్ కలర్. బాగున్నాయి కలర్స్, అసలు పిస్తా గ్రీన్ కలర్, అన్ని కూడా సెటిల్డ్ కలర్స్. గా ఎందుకంటే మనం ఖాదీ వచ్చేసరికి మరీ బ్రైట్ కి వెళ్ళామనుకోండి అంత లుక్ రావచ్చు. అవునవును,
లైట్ కలర్స్ ఇంకా దాని ఖాదీ అనే ఒక కాన్సెప్ట్ మిస్ అయిపోతుంది కూడా. బ్రైట్ మీద ఈ ఖాదీ వ్యూ కనిపించట్లేదు. సో అందుకని ఎక్కువ అన్ని కూడా మనం పాస్టల్స్ లో తీసుకుని దాంట్లో దీని డిజైనర్ బ్లౌజ్ తో ఫుల్, ఎందుకంటే మీరు ప్రతి దానికి ఒక కాంబినేషన్ ఇచ్చారు కింద ఎడ్జ్ బోర్డర్ బ్లౌజ్. వచ్చేసి కొంచెం ఈ బ్లౌజ్ వేసుకుని సారీ వెళ్తే దీనికి ఎల్లో అద్దరు అసలు మంచి మంచి కాంబినేషన్ వచ్చింది. నేను బేసిక్ గా మిక్స్ అండ్ మ్యాచ్ టైప్. మీరు దాంట్లో ఎక్స్పర్ట్. మీరు ఒక టిప్ చెప్పండి మాకు. తప్పకుండా అసలు ఎలా ఉన్నా నైస్. ప్యారెట్ గ్రీన్ కలర్ వస్తుంది ఇది కూడా వీవ్, డిఫరెంట్ వీవ్ అండి ఇదంతా. సో ఖాదీ అయిన తర్వాత ఇంకా స్పెషల్ గా ఏం డిజైన్ చేయించారు? ట్విల్ పట్టు ఉందండి. ట్విల్ పట్టు నేను యూజువల్ గా మనం ఇక్కత్లో వింటాం కదా, అది ఇక్కత్ పట్టు వింటాం, ఇక్కత్ ట్విల్ పట్టు వింటాం. ఇది ట్విల్ పట్టు వితౌట్ ఇక్కత్, అంటే కంచిలోనే ఓ పట్టు. ఇది కూడా చక్కగా సమ్మర్ కి లైట్ వెయిట్ ఉంటది, బాగుంటది. ట్విల్ పట్టు ఉంది ఇది. వెరీ నైస్. బ్రైట్ పింక్ కలర్ చెక్స్, మొత్తం ఆల్ ఓవర్ బాడీ చెక్స్ వస్తాయి. చిన్న బోర్డర్, బేసిక్ గా పెద్ద బోర్డర్స్ వస్తాయి. అవును, మళ్ళీ మనం చిన్న బోర్డర్ స్టార్ట్ చేసామండి, పెద్ద బోర్డర్స్ అయిపోయాయి. అవును, నేను యాక్చువల్ గా బేసిక్ గా బిగ్ బోర్డర్స్ లవర్ ని. మై సిస్టర్ రవళి ఏం చెప్తుంటే, చాలు పెద్ద వేసుకుని అసలు నువ్వు చంపేస్తే ఇంక చిన్న బోర్డర్స్ వచ్చేసాయి, ఎందుకంటే మధ్యలో ఉండేది కూడా కనిపించాలి కదా. అవునండి, సో అని సో మనం దీంట్లో చిన్న బోర్డర్స్ ఇట్లాగా ట్రై చేసాం. ఓకే, ఇది చాలా బాగుంది. బ్రైట్ పింక్ కలర్ ఇది, వెరీ బ్యూటిఫుల్. ఇదేమో లైట్ కలర్, కొంచెం స్కై బ్లూ షేడ్, టీల్ బ్లూ షేడ్ వస్తుంది. బోర్డర్ లో వచ్చేసి యాలీ డిజైన్ అండి, మీకు ఐడియానే ఉంటుంది. యాలీ అంటే లైన్స్ అన్నమాట, యాలీ డిజైన్ వచ్చింది చక్కగా బోర్డర్ లో. దీంట్లో ఇంకొక డార్క్ కలర్, వావ్, నావీ బ్లూ కలర్. అదే మనకి యాక్చువల్ గా ఎనీ సారీ మనం పర్ఫెక్ట్ గా చెక్ చేసుకోవడం అంటే బార్డర్ చూస్తే తెలిసిపోతుంది. చక్కగా ఈ సారీకి మీరు బ్లౌజ్ మేడ్ విత్ లవ్ అన్నమాట. ఎవ్రీ థ్రెడ్ మేడ్ విత్ లవ్. యా, ఆ బ్లౌజ్ కూడా బాగా వచ్చింది. కాంట్రాస్ట్ బ్లౌజ్, ఫుల్ బ్రొకేడ్. yes, కొంచెం కాంట్రాస్ట్ ఉండాలి. ఇది కూడా ట్విల్ పట్టు అండి. వావ్, తలంబ్రాలు నా మైండ్ లో అదే వెళ్తుంది చూడగానే. బాగా యూజ్ అవుతది, వాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్ గా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే యాక్చువల్ గా తలంబ్రాలకి ఈ మెటీరియల్ ఎందుకు ప్రిఫర్ చేయొచ్చు అంటే, పాపం వాళ్ళకి చాలా చేతులు తీసుకోవడం. సో అప్పుడు కొన్నిసారి స్టిఫ్ గా ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. హ్యాండ్ పైకి లేవాలి కదా. క్రీమ్ కలర్ కదండి. అవును, తలబ్రాల క్రీమ్, రెడ్ బ్లౌజ్, ఒక పర్ల్ సెట్ వేసుకొని సెట్ అయిపోతుంది చక్కగా. హరిత గారు, మీరు అన్ని ఇమాజినేషన్ లోకి వెళ్ళిపోతున్నారు. అవును, నాకు చీర చూడగానే నేను ఈ బ్లౌజ్ కట్టేసుకుని, ఈ బ్లౌజ్ వేసుకుని ఆ నగలు వేసుకుంటే మ్యాచ్ పర్ఫెక్ట్ అంతే. డిఫరెంట్ కాన్సెప్ట్ అండి ఇది. చక్కగా ఈ బోర్డర్ చాలా డిఫరెంట్ గా ఇచ్చాం కదా. అవును, టెంపుల్ పిల్లర్స్ మీద ఉంటుంది. అవును, సో అదే కాన్సెప్ట్ లో మొత్తం బోర్డర్ అంతా. మీకు బూటీస్ కూడా కొంచెం డిఫరెంట్ బూటీస్. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బూటీస్ లో నెమలి ఉంది, అవును, ఇక్కడ బర్డ్ ఉంది, ఇక్కడ ఒక యానిమల్. ఒక్క బూటీలోనే మొత్తం అన్ని వచ్చాయి. బార్డర్ కూడా చాలా లేటెస్ట్, రెగ్యులర్ కంచి బార్డర్స్ కాకుండా చాలా లేటెస్ట్. దీనికైతే గోల్డ్ జ్యువెలరీ వేసుకుంటా, సెట్ అవుతుంది, బాగా కనిపిస్తుంది. గోల్డ్ ఫుల్ మంచి హారం, సూపర్ గా కనిపిస్తుంది. లవ్లీ కలర్స్, లవ్లీ డిజైన్స్. ఇప్పుడు మనం ట్విల్ చూసాం కదా, కొంచెం హెవీ చూద్దాం. బ్రైడల్ కి కొంచెం హెవీ. ఐ లవ్, ఏదేమైనా అంటారంటే ఎలా మోస్తా. ఐ లవ్, నా వెయిట్ కంటే వెయిట్ ఉన్నా కూడా మోస్తా. మనకి కంచి పట్టు సారీస్ ఉంటాయి. అవును, కొంతమంది ఏంటంటే బయట వర్క్స్ ఇచ్చి చేయించుకుంటారు. అవునవును, కాకుండా మనం కొంచెం మనమే ఒక 4-5 సారీస్, ఎక్కువ ఉండవండి, లిమిటెడ్ పీసెస్, 4-5 సారీస్ ఎక్స్క్లూజివ్ మనం ఆల్రెడీ చేయించి ఉంచుదాం అన్నమాట. ప్యూర్ గోల్డెన్ జరీ కంచి పట్టు సారీకి జర్దోజీ వర్క్ విత్ స్కాలోప్డ్ బోర్డర్. ఓకే, ఎక్స్క్లూజివ్ వన్ అండ్ ఓన్లీ సింగిల్ పీస్. అంతే కదా. అంతే అండి. దీంట్లో ఇంకొక కలర్ అవైలబుల్ ఉంది, మీరు మీకు చూపించడానికి కూడా మన దగ్గర 2 సారీస్ అంతే. సో ఎంత నీట్ గా పళ్ళులో
As it is బ్రైడల్స్ border. కి వాళ్ళు వడ్డానం పెట్టుకుంటారు, జ్యువెలరీ వేసుకుంటారు, పిన్ పెట్టుకుంటారు. అవును, సో ఇది ఏమైతుందంటే ఈ బోర్డర్ అనేది చక్కగా బాగా పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. దీంట్లోనే ఇంకొక కలర్ అండి, నైస్. పీచ్ కలర్. పీచ్ కలర్ కి జర్దోజీ మంచి వర్క్ జర్దోజీ విత్ work. స్కాలప్డ్ బోర్డర్. Scallop. బాడీ Wow. ఇంకా హైలైట్ ఉంది, చెక్స్ చాలా. వచ్చాయి, బాడీ అంతా టిష్యూ సారీ డీసెంట్ గా ఉందంటే కలర్స్ కాంబినేషన్స్. కాంబినేషన్స్, కలర్స్. అంటే ఏ చీర చూసినా అమ్మో గాడిగా ఉంటుందేమో అన్న ఇది ఫీల్ వద్దు, రావట్లేదు. ఏ చీర అస్సలు. చూసినా అబ్బా ఏ సారీ కా సారీ. చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుంది మనకి, సూపర్. నెక్ లైన్ ఇచ్చేసారు, హ్యాండ్ కి ఇచ్చేసారు. హ్యాండ్కి ఇచ్చారు. ఇంత వర్క్ పైన కూడా ఈ సారీస్ ఎంత ప్లెజెంట్ గా అనిపిస్తున్నాయి అంటే ఇంత వర్క్ ఉన్నా కూడా మీకు ఎక్కడ అబ్బా అమ్మ మన వాళ్ళు అలా రావట్లేదు. ఫీలింగ్ రావట్లేదు. సో చాలా ప్లెజెంట్ గా ఉంది చూడడానికి. Yeah. సో కట్టుకుంటే మాత్రం స్పెషలే, సూపర్ ఉంటాయి. హైబ్రిడ్ పిల్లే. సింగిల్ పీస్ వింటేజ్ బోర్డర్, Yes. ఇవి గ్యాప్ బోర్డర్ అంటే అవును, గ్యాప్ బోర్డర్స్ లో గ్యాప్ మంచి బోర్డర్ లో చిన్న ఇచ్చారు చిన్న కదా, booties. చిన్న 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 బుటీస్. బూటీస్. మీరు గ్యాప్ బోర్డర్ లో కూడా చూస్తే బేసిక్ గా ఇక్కడ ఇంత బోర్డర్ వస్తుందండి, కడ్డీ అవును. బోర్డర్ అంటారు కదా, అవును, అలా కాకుండా మన ఇందులో చిన్న 1 ఇంచ్ జరీ బోర్డర్ ఇచ్చి జరీ బోర్డర్ ఇచ్చి మధ్యలో మిడిల్ మొత్తం చిన్న చిన్న థ్రెడ్ మీనా థ్రెడ్ బూటీస్ ఇచ్చేసారు. బ్లాక్ ఇది కాంబినేషన్ కూడా అల్టిమేట్ ఉంటుంది. చక్కగా మీరు షూటింగ్స్ కి కూడా అబ్బో బాగుంటుంది. అసలు అంటే చాలా మీరు స్పెషల్. మైండ్ లో పెట్టేసుకోవాలి, నాకు ఏ షూటింగ్ వస్తుంది, ఏ సీరియల్ ఏ చీరలు ఇక పైన ఈ చీరలే కట్టుకోవాలి ఫంక్షన్ అనగానే. చూడండి ఇది పిచ్ వై డిజైన్. pitch why. బేసిక్ గా ఇట్లా కౌస్ వస్తే అవును, పిచ్ వై ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది. అది ఇది వీవ్, వీవింగ్ లో. యా, గ్యాప్ బోర్డర్ లోనే వీవ్ ఇందులో కావాలంటే మనం ఇంకేదైనా చేసుకోవచ్చు. చేసుకోకపోయినా యాజ్ ఇట్ ఈస్ సూపర్ ఫైన్. బాడీ కూడా చక్కగా చిన్న చిన్న కౌస్ విత్ లోటస్ అప్పప్ప. బాడీ అంతా. ఇది వైట్, ఇంకేది కొంతమంది white ఎవర్ lovers గ్రీన్. ఉంటారు. అవును, టెంపుల్ యూజువల్ గా టెంపుల్ ఒకటి వస్తుంది, లేకపోతే వచ్చి మొత్తం ఫుల్ గా వస్తుంది, రైజింగ్ సారీస్ వస్తాయి. కానీ ఇది చాలా స్పెషల్ గా బాగా టెంపుల్స్ లాగా టెంపుల్ గా ఒక బ్లాక్స్ ఫుల్ ఒక హై రైజ్ బిల్డింగ్ లా ఉంది ఇది. మీకు చక్కగా దీనికి కలర్ఫుల్ బ్లౌజ్ వేసుకుంటే మిక్స్ అండ్ మ్యాచ్ చేసి కలర్స్ తో వర్క్ చేయించి సింపుల్ గా. ఇది కూడా లైట్ వెయిట్ పట్టు అండి. ఇది కూడా ప్యూర్ కంచి పట్టి, వీవింగ్ అంతా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి. ఇది మీరు వీవింగ్ చూస్తే అసలు మీరు బ్యాక్ సైడ్ కూడా చూస్తే ఇంత జామదాని వీవ్ ఉంటది, పట్టేయడం గానీ గాజులకు పట్టడం గానీ మీనాకరీ జామదాని వీవ్. ఇదంతా ప్యూర్ హ్యాండ్లూమ్. ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్స్, డార్క్ గ్రీన్ కి గోల్డ్ కలర్, గోల్డ్ కలర్ మంచి రిచ్ లుక్ ఉంటదండి కట్టుకుంటే. బ్యూటిఫుల్ గా ఉంది. ఇది ఒకటి జామదానిలో. మీకేమో ఇది బాడీలో వచ్చింది, ఇక్కడ వచ్చేసి బోర్డర్ లో. ఏంటండి ఇక్కడే కూర్చుని పోతాను నేను ఫుల్ డే. ఇంకా సారీ అంతా క్రాస్ డిజైన్ ఇచ్చారు. అసలు బాడీ నేను ఒక డిజైన్ చేసి పెట్టుకున్నాను, ఒక బ్లౌజ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. దేనికి వేసుకోవాలా ఈ సారీ సెట్ అయిపోతుంది. సేమ్ ఆ లైన్స్ విత్ డార్క్ బ్లూ. ఓకే, బోర్డర్ లో వచ్చేసి మన జామదాని విత్ టిష్యూ అండి. అబ్జర్వ్ చేస్తే అసలు టిష్యూ బోర్డర్, దాంతో మంచి చిన్న చిన్న ఫ్లవర్. ఇది పాట్ లో ఫ్లవర్స్ అట్లా ఉన్నాయి. ఇది వచ్చేసి క్రాస్ డిజైన్. బేసిక్ గా ఇది బెనారస్ లో ఎక్కువ ఉంటాయండి. అవును కదా, క్రాస్ డిజైన్. అవును, ఈ ప్యాటర్న్ కంచిలో ఇచ్చాం. మీనాకరీ వీవ్, సిల్వర్ జరీ ఉంది, గోల్డ్ ఉంది అండ్ మీనాకరీ వర్క్ విత్ గోల్డ్ జరీ బోర్డర్ అంతా. ఇది చూడండి, ఇది కూడా లేటెస్ట్ డార్క్ గ్రీన్ విత్ గోల్డ్ ట్రెడిషన్ పింక్ విత్ వింటేజ్ బోర్డర్. అవును, బోర్డర్ లో కూడా చక్కగా లైన్స్, చిన్న చిన్న పీకాక్స్, చిన్న చిన్న ఫ్లవర్స్. ఆల్మోస్ట్ ఒక 60-70 ఇయర్స్ బ్యాక్ సారీస్ ఇవన్నీ కదా. వింటేజ్ కలెక్షన్. సూపర్ అసలు, ఏ బ్యూటిఫుల్. దీని బ్లౌజ్ పింక్. ఇది ఒక్కటి మీరు హ్యాండ్ కి ఇచ్చుకుంటే చాలా ఎలిగెంట్ గా ఉంటది. అవును, లవ్లీ కలర్స్, లవ్లీ కాంబినేషన్స్. థాంక్యూ. స్పెషల్ గా మీరు చేసిన అటెంప్ట్ ఏదైతే ఉందో సూపర్ సక్సెస్.
సూపర్ సక్సెస్. అసలు ఇంకా ఎందుకంటే ఇక పైన అందరూ కస్టమర్స్ కూడా బాగా లైక్ చేస్తే ఒక డిఫరెంట్ కదా, డిఫరెంట్ గా ఉంది, కంఫర్ట్ గా ఉంది, చూడడానికి స్పెషల్ అడిగేది కొత్తదనం కావాలి. అదే అంటున్నా, రొటీన్ కాకుండా ఉండాలి వాళ్ళ కోసం. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసిన శారీస్ లో ఒక్క బోర్డర్ లాగా ఇంకొకటి లేదు, ఒక డిజైన్ లాగా ఇంకొకటి లేదు, కలర్ కాంబినేషన్స్ కానివ్వండి, ఏది గాడి లుక్. ఇప్పుడు యాక్చువల్ గా గ్రీన్ విత్ పింక్ అనగానే రెండు బ్రైట్ కలర్స్, బట్ దాన్ని ఎంత బాగా డిజైన్ చేశారు చూడండి. అంటే అలా లేదు కదా, అదొక ఆ గ్రీన్ లోనే ఒక మంచి సాఫ్ట్ ఇది లుక్ వచ్చేసింది. సో మనకి పట్టు కాకుండా మనకి ఫ్యాన్సీలో కూడా ఉన్నాయి కొన్ని. సో మనం ఫ్యాన్సీ చూద్దాం, ఫ్యాన్సీ సెక్షన్ చూద్దాం ఒకసారి.